ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామముందు ఇలారా మిమ్మల్ని వందనాలు. ప్రభు కృపలో మరొక విషయాన్ని తెలియపరచాలనేటువంటి ఆశతో మీ ముందుకు వచ్చాను. మరి ఏమిటి ఆ విషయం అంటే, ఈరోజు యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్నటువంటి దైవజనులు ఒకప్పుడు మీసాల గుర్రప్పగా ఉండి ప్రస్తుతం మరి చాలా కాలం క్రిందట, కొన్ని సంవత్సరాల క్రిందట యేసు ప్రభు ద్వారా స్వస్థతను పొందుకొని మరి రక్షించబడి ప్రస్తుత కాలమందు అనేక స్థలాలలో, అనేక ప్రాంతాలలో దేవుని సాక్షిగా వాడబడుచున్నటువంటి క్రీస్తు దాసుగా పనిచేస్తున్న దైవజనులు క్రీస్తు దాసు గారి గురించి ఒక చిన్న మాట తెలియజేయాలనేటువంటి విషయంతో నేను ఇలా రావడం జరిగింది. ఈరోజు చాలామంది దైవజనులు లోకంలో ఉన్నటువంటి వారు, తెలిసి తెలియనటువంటి వారు ఆయన గురించి ట్రోల్ చేస్తున్నారు, ఆయన గురించి ఏదో మాట్లాడుతున్నారంటే అది వారు తెలిసి తెలియక చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ సేవకులు కూడా చాలామంది వారి ఒపీనియన్లు తెలియపరుస్తూ వారి సొంత విషయాలు, సొంత మాటలు వారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనకి మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుంచి 18 వచనాల వరకు కూడా ఈ విధంగా రాయబడి ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును. ఏమిటనగా, మరి రోగుల కొరకు ప్రార్థన చేస్తే ఆ రోగాలు పోతాయని, పాములను ఎత్తుపట్టుకుంటారని, అదేవిధంగా మరణకరమైనది ఏదియు తినినా కూడా అది వారికి ఎటువంటి హాని చేయదని బైబిల్లో రాయబడి ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే, మనము కావాలని తినటం కాదు, కావాలని పాములను ఎత్తుపట్టుకోవడం కాదు, లేకపోతే రోగాలు ఉన్నా లేకపోయినా మనం ప్రార్థన చేయటం కాదు. కానీ నిజంగా ఆ సందర్భాలు వచ్చినప్పుడు, ఆ సమయాలు మనకు తెలియకుండా మరి అనేక సందర్భాల్లో టీ ద్వారా, నీళ్ళ ద్వారా రకరకాలుగా మనుషులను చంపి ఏదో లబ్ధి పొందుదామని విషమును కలిపి చేసేవాళ్ళు ఉన్నారు. మరి అనుకోనటువంటి పరిస్థితుల్లో ఇళ్లలో కూడా పాములు వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. అలాగనే మరి ఒకప్పుడు బాగుంటే మరొకసారి ఏ వ్యాధి వచ్చి మనిషిలో పడుతుందో తెలియదు. ఇటువంటి సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు, లేక నమ్మిక దేవుని మీద, యేసు ప్రభు మీద నమ్మికుంచినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కార్యాలు జరుగుతాయని బైబిల్లో రాయబడి ఉంది. అలాగనే బైబిల్లో ఇంకొక చోట అపొస్తలుల కార్యములలో ఒకసారి సముద్రం నుంచి బయటపడిన తర్వాత అపొస్తలుడైన పౌలు గారు వారు ఒక దీవికి చేరి అక్కడ ఆ చలికి అల్లాడిపోతున్న సమయంలో కొన్ని పొలలను వేరి ఒక మంట వేసి దాని మీద పొలలు వేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక సర్పము కాకకి అందులో ఉన్న సంగతి ఆయనకు తెలియదు. సర్పం కాకకి బయటకు వచ్చి అపొస్తలుడైన పౌలు గారి చేతిని కరుస్తుంది. సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమంటారంటే, మరి న్యాయదేవత సముద్రంలో అతన్ని విడిచిపెట్టినా ఇక్కడ అతను విడిచిపెట్టట్లేదు, ఇక్కడ అతను ఖచ్చితంగా సరిపోతాడని చెయ్యి వాసిద్దో, నోటమిటి నొరగొస్తుందో, ఆ పాము కరిచింది కాబట్టి అతనికి ఏమైందని చెప్పేసి వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఆయన సర్పం కరిచిందనే కానీ ప్రజలు హాని కలిగిందని ఎదురు చూస్తున్నారు. కానీ ఆడ బైబిల్లో రాయబడి ఉంటుంది, ఏ హానియు అతనికి కలగనందున వారు అతని దేవతగా చూడటం ఆరంభించారు. కాబట్టి అంతేకాదు, మరి ఇప్పటికి ఇది రెండో సందర్భం బైబిల్లో. మూడవదిగా మనము దైవజనులు ఒకప్పుడు అద్భుతంగా హిమాలయ పర్వతాలలో ఆశ్చర్యకరంగా వాడబడ్డటువంటి దైవ సేవకులు ఉన్నారు. ఎవరంటే సాధు సుందర్ సింగ్ గారు. వారి బాల్య
కాలేజీ చదువుల దినాలలో యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి సందర్భంలో వాళ్ళ నాన్నగారు అతన్ని తిరస్కరించారని వారి సాక్ష్యంలో మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదు మరి వాళ్ళ అన్నగారు రాజేంద్ర సింగ్ గారు ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అతనికి భోజనంలో విషం పెట్టినటువంటి ప్రయత్నాలు చేసినట్లుగా రాయబడారు. ఆ సందర్భంలో అతను విషంతో కలిపినటువంటి భోజనం తిన్నా కూడా సాధు సుందర్ సింగ్ గారికి ఏ హాని కలగలేదని ఆనాడు ఆయన చరిత్రలో సాక్ష్యంలో చెప్పబడారు. కాబట్టి విషం తిని లేకపోతే విషసర్పం చేత కరవబడి ఎవడు బ్రతకలేడు, కానీ మనుషులకు అసాధ్యమైన కార్యాలు దేవునికి సాధ్యము. ఇప్పుడు దేవుడు మనుషుల మధ్యలో కార్యాలు చేసినప్పుడు సామాన్యమైన ప్రజలే నమ్మలేకపోవచ్చు. వాళ్ళకున్నటువంటి సమస్యలను బట్టి ఈరోజు యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడని వందలాది మందిగా నమ్ముతుంటే, సేవకులైనటువంటి వారు అనేక మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆయన సాక్ష్యం అబద్ధం, క్రీస్తుదాస్ గారి యొక్క సాక్ష్యం అబద్ధం, ఆయన్ని పాము విషయంతో పెంచడం అబద్ధం, ఇలాగ అనేక మంది ఆయన నిజం చెప్పట్లేదు, అబద్ధికుడు అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. దైవజనులారా, ప్రభునందు మీ అందరికీ మరి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసి మీ అందరికీ తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, చాలామంది అంటే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ ఇటీవల కాలంలో యూట్యూబ్లో ఆయన గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎవరో మీసాల గొడవపడ్డ, ఆయన ఎవరో నాకు తెలియదు. మరి తెలియనప్పుడు, ఆయన గురించి ఏం తెలియనప్పుడు నువ్వు సొంత డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దైవ సేవకులని, దైవజనులను విమర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆయన విషయాలను పూర్తిగా దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడి నేను తెలుసుకుంటే మాట్లాడటం బాగుంటుంది. కానీ దైవజనులారా, మీరు ఇలాగ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, జాన్ పాల్ గారు కానీ, నీలరాజు అంట మరి ఆ బ్రదర్ వాళ్ళు కానీ, ఇలా సేవకులని చాలామందిని టార్గెట్ చేసి చిన్నతనం చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ వ్యక్తి గురించి అయినా మనకు తెలియకుండా మనం మాట్లాడటం అనేది ఎవరి గురించి అయినా సరే, అసలు ఏ సందర్భమైనా మనకు తెలియకుండా మనం ఒక డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక వీడియోలో అంటాడు, ఆయన ఏదో కోయి కోయి అనే పాట పాడాడు. ఆ పాట ఎందుకు పాడాడో తెలియదు, అసలు ఆ భాష ఏదో తెలియదు అనేటువంటి మాట తెలియపరిచాడు. సో అది నిజమే, మనకి తెలుగు వచ్చు, లేకపోతే ఇంగ్లీష్ వచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి హిందీ ఇతర లాంగ్వేజ్లు వచ్చు. ఆ కోయి భాష అనేది రాదు. అయితే ఆ భాష రానందు వలన దాన్ని మనం వ్యంగ్యంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు, అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి తెలుసు కనుక దాని అర్థాన్ని ఆయనతో కనుక్కుంటే సరిపోతుంది. ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆ వీడియోలో ఆయనకి విషయం ఎక్కించారంట. పున్నమి నాగు సినిమా అనేటువంటిది ఆయన చూసే చేశారట. ఆయన చెప్తే మేము ఎట్లా నమ్ముతాం? ఆ సినిమా చూసి తీసిన వాళ్ళు ఎవరైనా చెప్తే నమ్ముతాం. అంటే దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు చేసిన స్వస్థతని దైవ సేవకులు విశ్వాసులు చెబితే నమ్మరా? సినిమా వాళ్ళు చెబితే నమ్ముతారా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక మనిషిని బాగు చేశాడంటే ఎంతటి ఘోరమైనటువంటి వ్యాధి అయినా సరే దేవుడు బాగు చేయగలుగుతాడు. చనిపోయిన వారిని దేవుడు లేవనెత్తాడు. మరి అనేకమైనటువంటి 12 సంవత్సరాల రక్తస్రావ రోగం చేత బాధపడుతున్న స్త్రీ ఎన్ని హాస్పిటల్కి తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆమెకి నయం కాని వ్యాధి యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకోవడంలో స్వస్థతను పొందుతుంది. ఎన్నో ఘోరమైనటువంటి భయంకరమైన మరణాంతకమైనటువంటి వ్యాధులను స్వస్థపరిచిన యేసయ్య మరణావస్థలో ఉన్నటువంటి ఆయన్ని బాగు చేశాడంటే అది నమ్మసౌక్యమైనటువంటి విషయంగా గుర్తించట్లేదు. పోనీ తెలుసుకొని మాట్లాడితే అది ఒక విధంగా ఉంటుంది. మరి జాన్ పాల్ గారు కూడా అలాగనే ట్రోల్ చేస్తున్నారు. నీలరాజు గారు కూడా వారి ఇష్టం వచ్చినట్టుగానే మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి దైవజనులారా గమనించండి,
రాజకీయంలో ఏ విధంగానైతే రాజకీయ నాయకులు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారో, ఈ సేవ విషయాలలో కూడా ఒక పాస్టర్ గురించి ఒకరు ఇలా మాట్లాడుకోవడం అనేది కాదు. బైబిల్లో 2 కార్యాలు, సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఈ 3 విషయాలు నేను తెలియజేయడంలో ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఒకవేళ నిజంగా అతనికి మరి విషముల యొక్క లేకపోతే సర్పముల యొక్క విషమును ఆయనకి మరి ఎక్కించి వారి గూడిముల స్త్రీలను కాపాడుకోవడానికి వాళ్ళు చేసుండొచ్చేమో, అది మనకి లేకపోతే చేయకపోవచ్చు, తెలియదు. కానీ ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడి దగ్గర ఒకవేళ ఆయన అబద్ధం చెప్తే దానికి ఆయన శిక్ష పొందవలసి ఉంటుంది, లేదంటే దానికి సంబంధించినటువంటి సమాధానం దైవ సేవకులు చెప్పుకోరు. ఒకవేళ అది నిజమైతే మనం మాట్లాడినవన్నీ అబద్ధాలు అవుతాయి, మరి మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేవుడు ఎంతటి అద్భుతమైనటువంటి కార్యాలైనా చేయగలుగుతాం. పౌలు గారికి వెలుగు రూపంలో కనపడిన దేవుడు ఆయన కనులకు పొరలు గమ్ముకున్నప్పుడు మళ్ళా ఆయన స్వస్థపరచడానికి నడిపించింది కూడా దేవుడే. అననీయ అనే దేవుడు నడిపించి ఆయనకు స్వస్థతనిచ్చాడు. ఇలా బైబిల్లోనే 100 అద్భుతాలు ఉన్నాయి. కనుక దేవుడు ఎవరిని ఏ విధంగా స్వస్థపరిచాడో దాన్ని వారు సాక్ష్య రూపంలో పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ సాక్ష్యమును బట్టి మనం తెలుసుకొని గ్రహించుకొని దేవుడు చేసిన కార్యాలు స్తుతించాలి, కృతజ్ఞులంగా ఉండాలి. అది నిజమైతే నిజమైన దేవునికి తెలుసు, అబద్ధమైన దేవునికి తెలుసు. దానికి సంబంధించి దేవుడు నిర్ణయిస్తాడు. ఈ తొందరపడి ఏ సేవకుల గురించి తప్పుగా మాట్లాడటం అనేది సేవకులకు మంచి లక్షణాలు కాదు. కనుక దయచేసి ఎవరిని, ఏ దైవ సేవకులను, ఏ పరిచర్యలను మనము తప్పుగా మాట్లాడద్దు. ఏదైనా పొరపాటు సేవకుల దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించి వారిని కలిసి ముందు వారితో పర్సనల్గా మాట్లాడండి. ఆ సేవల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే వారికి తెలియచేయండి. వారితో అనేక సేవకుల సమూహంగా కూడి మాట్లాడి సరిచేయండి. యూట్యూబ్లో తెలిసి తెలియకుండా విననటువంటి స్థితిలో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒకవేళ గురవప్ప గారిని దేవుడు ఈ విషసర్పముల యొక్క విషము నుంచి కాపాడాడు అనేది మీరు నమ్మకపోవచ్చేమో, కానీ నేను ఆరాధిస్తున్న నా దేవుడని యేసయ్య ఎటువంటి రోగులనైనా సరే బాగు చేయగలడు. అసలు చనిపోయిన వారినే లేపినటువంటి శక్తిమంతుడు. అపొస్తలుడైన పౌలు గారి ద్వారానైతే విశేషమైన అద్భుతాలు చేయించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఏ అద్భుతమైన చేయగలిగినటువంటి మహిమా స్వరూపుడు. సముద్రాలని చీల్చి నడిపించిన దేవుడు, రాతిని చీల్చి నీటిని అనుగ్రహించిన దేవుడు, ఆకాశము నుంచి మన్నాని కురిపించిన వాడు. అలాగే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవుడు చేసిన కార్యాలు. ఇవన్నీ నమ్మదగినమైనప్పుడు దైవ బిడ్డలలో చేసినటువంటి కార్యాలు కూడా నమ్మొచ్చును కదా. పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడో చనిపోయి పాతి పెట్టబడినటువంటి ఎలీషా యొక్క దైవజనుడైన ఎలీషా గారి యొక్క ఎముకలకు చచ్చిన శవం తగిలితేనే లేచి నిలబడినటువంటి అద్భుతాలు జరిగినాయి. మరి ఈ అద్భుతాన్ని దేవుడు చేసేటంటే ఎందుకు నమ్మలేకపోతున్నారో, లేకపోతే మరి ఎందుకని ట్రోల్ చేసుకున్నారు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఈరోజు కాదు, దరిదాపుగా 20-30 సంవత్సరాలుగా ఆయన సాక్ష్యం అనేక ప్రాంతాలలో అనేక చోట్ల ప్రకటించబడుతుంది. కనుక మరి ఈ రోజు వరకు ఎవరు మాట్లాడనటువంటి మాటలు వీళ్ళు మాత్రం ఎందుకు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. కాబట్టి దైవజనులారా తెలుసుకొని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మాట్లాడండి. వారిని సంప్రదించి మాట్లాడి తెలుసుకొని ఆ విషయాలు అనేకులకు చెప్పండి. వారి గురించి, దైవ సేవకుల గురించి మంచి సాక్ష్యమును
కలిగి ఉండటం ఎంతైనా మరి ఆశీర్వాదం. కనుక దయచేసి అందరికీ ప్రేమగా మనం చేస్తున్న విషయం, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, ఒకరి గురించి ఒకరు మాట్లాడే ముందు పర్సనల్గా వారిని దర్శించి వాళ్ళతో కలిసి మాట్లాడినాక అవి నిజాలు ఎంతవరకు అనేది తెలుసుకున్న తర్వాత వీడియోలు చేయండి. ఈరోజు వీడియోల్లో ఏదో మరి వ్యూస్ కోసం లేకపోతే వివిధ రకాలుగా కొంత సంపాదన కోసం కూడా ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. కనుక దైవ సేవకులారా, అనేక మంది నశించిపోయే వారిని రక్షించాల్సినటువంటి మీ సువార్తను, మీ ఉపదేశాలను ఇలా ఒక మనిషిని బాధపరచడానికి, దుఃఖపరచడానికి మీ నోటి నుంచి వచ్చే మాటలుగా ఉండనివ్వద్దు. మంచి ఉపదేశాలు చెప్పి సువార్తను ప్రకటించి క్రీస్తు యొక్క రక్షణలోనికి అనేక మందిని నడిపించండి. ముందు మనము చేయవలసినటువంటి ఉపదేశాలు మానుకొని ఈ విధంగా సాతాను తప్పుదారి తీసుకెళ్ళిపోతున్నాడు దైవజనులను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీడియోలు చేసేటట్లుగా చేస్తుంది. నేను ఈరోజు ఈ విషయం తెలియజేయడానికే మనందరం ఇట్లాగా సేవకులు ఐక్యత కలిగి ఉండాలని, సంఘాలలో క్రైస్తవులు ఐక్యత ఉండాలని చెబుతుంటారు. మరి ఈ విధంగా చెబితే మాట్లాడితే ఐక్యత ఎలా ఉంటుంది? కనుక అందరూ కలిసి ఐక్యత కలిగి సేవలను, ఒకరి సేవలను ఒకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికొకరు సపోర్టుగా ఉంటూ, కృతజ్ఞత కలిగిన వారిని ప్రార్థన చేసుకుంటూ, పెద్ద దైవజనులైనటువంటి ప్రతి ఒక్కరూ చిన్న దైవజనుల్లో ఏదైనా తెలిసి తెలియనటువంటి ఉపదేశాలు పొరపాట్లు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి లేదా వారిని పిలిచి అయినా సరే మందలించి లేదా హెచ్చరించి గద్దించి వారికి చక్కని విషయాలు బోధించి క్రమపరిచి సేవలో నడిపించడం అనేది సేవకులకు ఆశీర్వాదం. కనుక మంచిగా ఈ విషయాలని అర్థం చేసుకొని మనం క్రీస్తు మార్గములో అనేక మందిని నడిపించగలిగినట్లుగా మనము ఈ సేవ పరిచర్యలో ముందుకి కొనసాగుతున్నాక మరొకసారి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దైవజనులు గురవప్ప గారిని దేవుడు అద్భుతంగా వాడుకొని అనేక ఆత్మలను దేవుని సేవ సన్నిధిలోకి నడిపించునుగాక. ఆమేన్.